నమస్తే, చార్మినార్ న్యూస్ కి స్వాగతం. అంబటిపై పరువు నష్టం దావా వేస్తా గల్లా మాధవి. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల గుంటూరులో ఓ మహిళ వివస్త్రం చేసి దాడి చేయడంపై అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గల్లా మాధవి స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం మహిళలపై జరిగిన ఘటనను అంబటి రాంబాబు వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఆధారాలు లేకుండా తనపై అంబటి రాంబాబు ఆరోపణలు చేశారని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పితమని కొట్టిపారేశారు. ఉండదేమోనని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిని కూడా, ఒక మహిళ నిజంగా ఎంతో దారుణానికి గురైన పరిస్థితిని కూడా ఇంత హేయంగా వాడుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా మీకు? ఇమీడియట్గా 24 గంటల్లో తీసుకున్న చర్య మీద ఇంకా మీరు ఏం కోరుతున్నారని మీరు దీన్ని ఇలాగ సర్క్యులేట్ చేస్తూ రకరకాల భిన్నాభిప్రాయాలతో, భిన్న కథనాలతో ముందుకు వెళ్తున్నారో మీరు నాకు వివరణ ఇవ్వాలి. ఏ రాజకీయ లబ్ధి లేకపోతే ఇలాంటి జరిగిన విషయం కోసం మీరు వారి ఇంటికి వెళ్ళి మరీ మీరు పదే పదే వక్రీకరించి మీరు వాయిస్ ఇవ్వాలి అని చెప్పి ఎందుకు అడుగుతున్నారో నాకు ఈరోజు సమాధానం చెప్పాలి. అంత ఆలస్యం చేసి ఎఫ్ఐఆర్ కట్టి కూడా వాళ్ళని లోపల ఎయ్యిని సిఐ గురించి మేము మాట్లాడినప్పుడు, దానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయనను సమర్థిస్తూ కూడా మాట్లాడుతున్న వ్యక్తులకు కూడా నాకు సమాధానం చెప్పాలి. ఈ విధానం కరెక్ట్ కాదు. రాజకీయ లబ్ధి కోసం ఒక మహిళ అనుభవించిన క్షోభని పదే పదే మీరు వాడుకుంటున్న విధానం మంచిది కాదు. దీన్ని మీరు కట్టిపెట్టాలి. ఇది మీకు రాజకీయ సమాధి అయ్యే ఒక పరిస్థితిగా మారబోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుకుంటున్నారేమో ఈరోజు ఈ విధానంగా దీన్ని ఎటు పడితే అటు డైవర్ట్ చేసి ఏ కథనం పడితే ఆ కథనం మాట్లాడి కాసేపు ప్రజల్ని మనం మభ్యపెట్టచ్చు అనుకుంటున్నారేమో. మీకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో మా ప్రాతినిధ్యంలో మహిళల కోసం నిలబడి చేస్తున్న ప్రతి పనికి ప్రతి మహిళ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆ మహిళలందరూ మీ మీద రాళ్ళు రువే పరిస్థితికి తెచ్చుకోకండి. ఒక రాజకీయ లబ్ధి కోసం ఇంతటి నీచానికి దిగజారే మీలాంటి వాళ్ళు రాజకీయానికి పనికిరారని గుర్తుపెట్టుకోండి. విధానం పరంగా రండి. నేను ఇక్కడ చేస్తున్న తప్పుల గురించి మాట్లాడండి. ఇక్కడ పనుల గురించి మీరు మాట్లాడండి, విమర్శించండి. మీరు అన్నారు ఆర్ఓబిలో నేను డమ్మీని, మాకేం తెలీదు, కార్పొరేషన్ గురించి ఏం మాట్లాడట్లేదని. నేను అప్పుడు రియాక్ట్ అవ్వలేదు. మీకు కళ్ళున్న కబోదులుగా మీ పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. కానీ ఇలాంటి ఒక సంఘటనను కూడా మీరు వాడుకొని నీచ రాజకీయం చేస్తున్నారు చూసారా? ఇది మీ రాజకీయ జీవితానికి మంచిది కాదు, శోభనివ్వదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. తక్షణమే మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలి, లేదా క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఆధారాలు లేని ఈ నిందని నేను ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే పరిస్థితుల్లో లేను. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడితే వినే పరిస్థితులు ఇక్కడెక్కడా ఎవరికీ లేవు. కాబట్టి మీ విధానాన్ని మార్చుకుని మీరు ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు దాకా ఏది పడితే అది మాట్లాడతారులే అనే ఒక్క ఆలోచనతో వదిలేయడమే తప్ప మీ మాటలకు ఎప్పుడు కూడా సీరియస్గా మేము తీసుకోలేదు. కానీ ఈరోజు ఒక నిందారోపణ చేస్తూ, ఆధారాలని నిందారోపణ చేస్తూ, మీ పిచ్చి పేపర్లో పిచ్చి రాతలు రాసుకుంటూ, మీడియా ఉంది కదా మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాము అనంటే వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేదు. తస్మాత్ జాగ్రత్త. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో సమీకృత ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం. కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రేజ్ ఆగ్రోవేట్ నిర్మాణం చేసిన సమీకృత ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ దేశంలోని తొలి సమీకృత ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల కామెంట్స్. ఈ జిల్లాలో ఆయిల్ ఫామ్ కోసం 92-93 నుంచి గోద్రేజ్ కూడా మన జిల్లాలో ఈ యొక్క ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో భాగంగా ఉంది. అప్పటి నుంచి కూడా మన జిల్లాలోనే మీరు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చెప్పి ఆ ప్రభుత్వాల్లో కూడా నేను అడిగాను. అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి సరిపోయిన ఫ్రూట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రంలో అవకాశం ఉంది కాబట్టి మన ఫ్రూట్ అంతా అక్కడికి తీసుకెళ్తున్నాం. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గోద్రేజ్ ఒక మంచి సంస్థ. ఇది రైతులకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. దాని బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా పామాయిల్ ద్వారానే తయారయ్యేటటువంటి వస్తువులన్నీ కూడా
గాడ్రేజ్ కంపెనీలో తయారు చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతుల గూడెం వేములూరులో మహిళలపై విచక్షణరహితంగా దాడి చేసిన ఫారెస్ట్ వారిపై చర్యలు తీసుకోవాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు. నా పేరు మధు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 18వ తారీఖు అంటే నిన్న అశ్వాపురం మండలం మనుబోతులగూడెం అనేటువంటి దట్టమైనటువంటి అడవి గ్రామం. గత దశాబ్దాలుగా అక్కడ ఆదివాసీ గిరిజనులు జీవిస్తున్నారు. అక్కడ పోడే వాళ్ళకి జీవనాధారం. ఆ పోడు భూములలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యంగా ఫారెస్ట్ వారు వెళ్ళి భూములు ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. ఇది సరికాదు, మాకు జీవనాధారం ఈ భూములే అని మహిళలు తెలియజేసినందుకు వారి పైన ఫారెస్ట్ వారు దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడి చితకబాదారు, చిత్రహింసలకి గురి చేశారు. పోలీసులాగా ఫారెస్ట్ వారు ప్రవర్తించారు. రజాకారులను మరిపించే విధంగా ఈ ఫారెస్ట్ వారి యొక్క దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వైఖరిని కొనసాగించింది. ప్రజా పరిపాలన కొనసాగుతుందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా ఈ విధంగానే ఆదివాసీ గిరిజనుల పైన దాడులు కొనసాగిస్తున్నారు. దాడులు కొనసాగించడమే కాకుండా మహిళల పైన, ఆదివాసీ అమాయక గిరిజనుల పైన అక్రమ కేసులు కూడా పెట్టి జైళ్ళకి పంపిస్తున్నారు. ఈ చర్యల్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఒక దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దాడికి పాల్పడ్డటువంటి ఫారెస్ట్ అధికారులపై తక్షణమే కేసులు నమోదు చేసి, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపాల్సిందిగా, సస్పెండ్ చేయాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పీసా చట్టం ప్రకారం, అడవి హక్కుల చట్టం ప్రకారం, 170 చట్టం ప్రకారం, ఆదివాసీ గిరిజనుల చట్టాల ప్రకారం వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. పోడు నరుక్కొని పట్టాలు పొంది అక్కడ బతుకుతున్నారు. వారిపైన దాడులు చేసేటువంటి హక్కు ఈ ఫారెస్ట్ వాళ్ళకి ఎవరిచ్చారు? ఏంటి మీ దౌర్జన్యాలు? అందుకోసమే ఎట్లా మహిళలపైన దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటే, ఆదివాసీ గిరిజనుల అమాయకులు అనుకుంటే, ఈ విధంగానే మేము అరాచకత్వాన్ని, గుండాయిజాన్ని కొనసాగిస్తామంటే మాత్రం ప్రజలు, ఆదివాసీలు తమను తాము రక్షించుకోవటం కోసం, తమపై జరుగుతున్న దాడుల్ని తిప్పికొట్టడం కోసం చైతన్యవంతమైనటువంటి ఒక పాత్రని పోషిస్తారు. ఆ తర్వాత ఫారెస్ట్ వారు తీవ్రమైనటువంటి ఒక పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము స్పష్టపరుస్తున్నాం. ఇప్పటికైనా దాడులకి, దౌర్జన్యాలకి స్పష్టి పలకమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పోడు భూముల జోలికి ఎక్కడ కూడా వెళ్ళటేందుకు వీల్లేదని చెప్పి, చట్టవిరుద్ధంగా వ్యవహరించడానికి ఫారెస్ట్ వాళ్ళు ప్రవర్తించడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆదివాసులకి అండగా దేశంలో ఉండేటువంటి విద్యార్థులు, మేధావులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా స్పందించాలి, వారికి అండగా నిలబడాలని చెప్పి మేము అందరినీ, అన్ని వర్గాల ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదివాసుల తరపున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గతంలో పోరాడింది, ఇప్పుడు పోరాడుతుంది. మనుబోతుల గడ్డ ఆదివాసీ గిరిజన ప్రజలకి అండగా నిలబడతాం. మొత్తం టోటల్గా ఆదివాసీల భూముల రక్షణ కోసం పోరాడతాం. ఇప్పటికైనా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా కొనసాగించమని చెప్పి హెచ్చరిస్తున్నాం. లేని ఎడల దాడులు, దౌర్జన్యాలకు పూనుకుంటే మాత్రం గత కేసీఆర్ ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి, అదే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కూడా ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి స్పష్టపరుస్తున్నాం. వరి నాట్లు వేస్తూ మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలుపుతున్న రైతులు. ఒక్క నాయకుడికి ఇంతకంటే ఏమి ఆనందం కావాలి?
పదవులు శాశ్వతం కాదు, చేసిన మంచి పనులే శాశ్వతం. ఇది నమ్మే నాయకుడే మంత్రి తుమ్మల గారు. వేమ్నూరు మండల పరిధిలోని చిన్న మల్లెల గ్రామస్తులు ఆనందంగా వరి నాట్లు వేస్తూ తమ పంట పొలాలకు గోదావరి జలాలు అందించిన మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందంగా నాట్లు వేసుకుంటున్న దృశ్యం ఇది. నీరు రావడం వల్ల మా పొలాలు నాట్లు వేసుకోగలుగుతున్నాం. గోదావరి నీరు ఇచ్చినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మా 4 బోర్లు ఉన్నాయండి. అవి అయితే అంగళంన్నరే వస్తున్నాయి. బోర్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు వర్షాభావ పరిస్థితులు దారుణంగా ఎలనా వల్ల దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ చిన్న మల్లెల త్రాగునీటి కూడా ఇబ్బంది ఉంటే గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క చొరవతో ఈనాడు గోదావరి జలాలు రావటం వల్ల రైతులే కాకుండా రైతులు నాట్లేసుకుంటున్నారు. అదేవిధంగా రైతులతో పాటుగా రైతు కూలీలకు కూడా కూలి మాత్రం బ్రహ్మాండంగా వాళ్ళ ఇళ్ళకాడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ నాటేసుకునే పరిస్థితి, పనికి పోతున్నారు. పనులందరికీ కూడా పనులు జరుగుతున్నాయి. మళ్ళా మొన్నటిదాకా నీళ్ళు వచ్చినాయండి, మళ్ళీ కూడా వస్తాయి అంటున్నారు. రేపు ఎల్లుండి నీళ్ళు వస్తాయి అంటున్నారు. నేను డీ గారిని కూడా కనుక్కుంటే మళ్ళీ నీళ్ళు వదులుతామండి, లంకసాగర్ ప్రాజెక్టు గురించి వస్తున్నాయి, మళ్ళీ మీకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. నీటి ఇచ్చినందుకు నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా గ్రామ రైతాంగం అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతుల నష్టపరిహారం ఇవ్వాలని మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా. సంబంధించినటువంటిది కాదు, ప్రమాదం జరిగింది కాబట్టి ప్రమాదంలో నష్టపోయినటువంటి రైతులకి 100% న్యాయం జరిగే దానికోసం రాజకీయాలకు అతీతంగా మనం అందరం కలిసి పోరాడదాం. అందుకు అవసరమైతే డిప్యూటీ సీఎం గారు బట్టి గారి దగ్గరికి వెళ్దాం, వ్యవసాయ మంత్రి తుమ్మల గారి దగ్గరికి వెళ్దాం. మనకి ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, నష్టపోయిన రైతులు మన న్యాయం కోసం పోరాడేవాళ్ళం అని చెప్పి అనుకున్నాం. అందులో భాగంగా మన వీరయ్య గారు, పోరాట కమిటీ కన్వీనర్ వీరయ్య గారు ఒక ప్రయత్నం చేసి బట్టి గారితో కలిసి మాట్లాడే దానికోసం ప్రయత్నం చేసినాం. మొన్న సీఎం గారు వచ్చేదానికంటే ముందు శ్రీ చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని పోటెత్తిన భక్తులు, ఆలయ సిబ్బంది భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదని ధర్మరాజు స్వామి ఆవేదన. కాకినాడ జిల్లా సామర్లకోటలో గల శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆషాఢ మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు కోనేరులో స్నానం చేసి శివుణ్ణి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మరాజు స్వామి మాట్లాడారు. అయితే ఆలయంలో కొంతమంది సిబ్బంది భక్తులకు ఇబ్బంది పెడుతున్నారని, సరైన సదుపాయాలు కూడా కొంతమందికే అందిస్తున్నారని విమర్శించారు. దీనిపై అధికారులు దృష్టి సారించి భక్తులందరినీ సమంగా చూడాలని, శివుని భక్తులందరూ ఒకటేనని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. ఓం నమ శివాయ శివకాశి నేను 30 సంవత్సరాల నుంచి తపస్యాత్నాను. 30 సంవత్సరాలు తపస్యాత్నం జరుగుతుంది. అప్పుడు కుమార రామ భీమేశ్వర లింగాకారం దర్శించడం జరుగుతుంది. ఆ లింగాకారం శివకాశి 2000 సంవత్సరం శివకాశి అర్ధనాథీశ్వరులుగా దర్శించడం జరుగుతుంది. అందరూ కూడా అర్ధనాథ శివకాశి రండి అని పిలవాలి. చీర జాకెట్ పెట్టడం జరుగుతుంది శివాలయానికి. అర్ధనాథీశ్వరి ఈ శివాలయం కరుణలో భయపడవలసిన పని లేదని చెప్పడం జరిగింది. ఆత్మలో అదే రకంగా నరులు అందరూ కూడా కరుణకి భయపడవలసిన పని లేదని చెప్పడం జరిగింది. అలాగే మొత్తం అంతా కూడా కరుణ, ఈ వేళ నుంచి కరుణ ఉండదు, రాదు, భయపడిన పని లేదని శివుడు రూపం లేని వాడు ధర్మస్వామి ఆత్మ రూపంలో ఆత్మలో చెప్పడం జరిగింది. ఆ వేళ నుంచి కరుణ లేదు. అదే మీకు నమ్మకం. శివకాశి అంటే ఏంటి అన్న అర్థం అదే అని తెలుసుకుని రాష్ట్రాలన్నీ దేశాలు భక్తులంతా కూడా తెలుసుకోవాలని నేను ఎంతో ఆనందపడుతున్నాను. శివుడు మహా గొప్పవాడు. శివనామం ఎవరో కూడా మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు అర్ధనాథీశ్వర కుమార రామ భీమేశ్వర స్వామి అర్ధనాథీశ్వర దర్శనమవుతుందని తెలుసుకోండి. 5 పంచామాల 2 గంటల 10 నిమిషాలకి ఈ శివాలయం ప్రతిష్ఠాపన జరిగింది. రేపు రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాలు దేవతలు కూడా ఈ శివాలయమే రూపనేడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని తెలుసుకోవడం. ఇదే లింగాకారంలో దర్శిస్తుందని తెలుసుకోండి. ఏ రాష్ట్రం వారైనా సరే ఇక్కడికి వచ్చి దర్శించి ఈ ధర్మస్వామి ఆత్మ నుంచి మీకు ఏ పని జరగాలన్నా ఏది జరగాలన్నా శివుడు చెప్పడం జరుగుతుంది. ధర్మస్వామి ఆత్మ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. అది అంతా మంచిది. నాకు ఎంతో సంతోషం. అంత ఆనందంగా సంతోషంగా కరుణాలు ఆనందంగా తిరుగుతున్నారు. నాకు అదే ఎంతో సంతోషం. ఆ దీక్షకి
ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వారం ఇదే నాకు అని తెలుసుకున్నాను. నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర 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 హర. వచ్చినవారు శివాలయానికి వచ్చేవారు శిఖరం దర్శనం చేసుకోవాలి, వినాయకుని దర్శించాలి, కాళభైరవుని దర్శించాలి. కాళభైరవ దర్శించాలి, కోనేడు దగ్గర కాళ్ళు కొడుకుని నెత్తి మీద జరుపుకుని వెళ్ళాలి. అంటే పార్వతి పరమేశ్వరులు తెల్లవారుజాము 2 గంటల 10 నిమిషాలకి కోనేశ్వరంలో స్నానం చేస్తారు. ఆ నీళ్లు మనమే పెడితే కొన్ని దోషాలు తొలగిపోతాయి. మీరు 20,000 రూపాయలు ఇటు వామదేహం ఫలితాన్ని పొందుతారని ఆ పార్వతమ్మ చెప్పడం జరుగుతుంది. అదే నేను పెద్దలందరికీ తెలియపడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా శివదర్శనం ఆనందంగా సంతోషంగా చేసుకోవాలి. శివదర్శనం చేయడం జరుగుతుంది. 30 తపస్సు చేయడం జరుగుతుంది. అప్పుడు కుమార రామ భీమేశ్వర అనే లింగాకారంగా ప్రతిష్ట ఉండేది. అన్ని రాష్ట్రాల వరకు అన్ని రాష్ట్రాలు తెలుసు. ఇప్పుడు శివకాశి అర్ధనాథీశ్వరులుగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 2000 సంవత్సరం నుంచి కూడా అర్ధనాథి శివస్వామి నా భక్తుడికి నాకు మాత్రమే తెలిసిన శివుడు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నన్ను అర్ధనాథీశ్వర శివకాశి తండ్రి అని పిలవలసింది. నా భక్తుడిని ఎవరైనా సరే ఆగు అని అనొద్దని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక ఉద్యోగం చేసే వ్యక్తి నువ్వు బయట చూసుకుందారా అన్నాడు. అంటే దానికి ఏంటో మీరే ఆయనకి ఏమి జ్ఞానం చెప్తారో ఏం బుద్ధి చెప్తారో చెప్పండి. నేను విమర్శించడం జరిగింది. నేను ఏ పని మీద వచ్చి ఆయన తపస్సు చేసుకుని బయలుదేరడం తప్ప ఒకరిని అండం కానీ తిట్టడం కానీ ఏమి ఉండదు. అది అలాగ మాత్రం నువ్వు రా బయట చూసుకుందా తేల్చుకుందారని చెప్పడం అనడం జరిగింది. చాలా వేపచ్చంగా మాట్లాడడం జరిగింది. అయినా నేనేం మాట్లాడలేదు. ఇది ప్రతి ఒక్కరూ శివదర్శనం చేసుకుని ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకున్నాను. ప్రతి ఒక్కరు శివపేటకను కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించాలి. సామలకోట కుమారరామ లింగాకారం, బెండపూడి గురుగారి దర్శనం, సామలకోట శివకాశి దర్శనం, ధర్మస్థానం శివపేటకం, నవగ్రహాలు, గోమాత 5 కలిపి దర్శనం చేసుకోవాలి. ఆ పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది. 5 చేసిన వారికి ఏ భయంకరం ఉండదని చెప్పడం జరుగుతుంది. దాన్ని పెట్టచ్చు, దర్శించవచ్చు. ఓం నమః శివాయ. మహాదేవ శంభో శంకర. క్వాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నయారా పెట్రోల్ బంక్ అందరికీ అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట మెయిన్ రోడ్డు రాయుడువారిపాలెం జంక్షన్ వద్ద సూరంపూడి ఏజెన్సీస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన పెట్రోల్ అందించాలనే ధ్యేయంతో నయారా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా సూరంపూడి చంద్రశేఖరమ్మ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాణ్యమైన నమ్మకమైన పెట్రోల్ డీజిళ్లను అందించి అందరూ మన్ననలు పొందాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరరాం, బీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, పెంకె శ్రీనివాస బాబా, కూటమి నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సూరంపూడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సూరంపూడి ఆయిల్ ఏజెన్సీస్ గల మల్టీ బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి నయారా ద్వారా ఇవాళ కాకినాడలో మొట్టమొదటిసారిగా నేను చుట్టుపక్కల ప్రాంతాల్లో నయారా అవుట్లెట్ ఓపెన్ అవుట్ అయితే ఫస్ట్ టైం అనుకుంటా. చాలా చక్కగా మిత్రుడు చంద్రశేఖర్ చక్కగా ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతో వరల్డ్ క్లాస్ క్వాలిటీస్ తోటి మంచి క్వాలిటీ ఆయిల్, మంచి మైలేజ్, మా వాళ్ళకి అన్నింటికి కూడా మంచి మైలేజ్ వచ్చేటటువంటి ఆయిల్ సప్లై చేస్తారని. కుర్రోడు గబ్బలు వయసు ఉంది, లాభాల గురించి తర్వాత చూసుకోవచ్చు. ముందు మంచి పేరు సంపాదించుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో నయారాలో అంటే పూర్వం మాకు 2 బంకుల పేర్లు ఉండి ఆ బంకులకు వెళ్తేనే మంచి రాధాకృష్ణ ఇలాంటి బంకులు కొన్ని పేర్లు చెప్పారు. కానీ మళ్ళీ ఇంకొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేరు చెప్పకూడదు అనుకోండి, వాళ్ళకి వెళ్ళకూడదని ఉండేది. అలా కాకుండా ఇక్కడికి వెళ్ళాలి అన్నటువంటి పేరు తెచ్చుకుని ఈ బంకులు మెయింటైన్ చేయాలని. అలాగే తప్పకుండా ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వరిస్తుంది. ఖచ్చితంగా మన పంట కష్టానికి తగ్గ ఫలం కూడా రావాలా, బాగా ఎంప్లాయీస్ బాగా చూసుకోవాలా, ఏజెన్సీకి మంచి పేరు రావాలా, మీకు కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ శేఖర్ గారు తెలియజేస్తున్నారు. ముందుగా మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పంతం నానాజీ గారికి, అలాగే మన రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి గారికి, అలాగే మన ఎమ్మెల్సీ గారికి, కొండబాబు గారికి, వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ నయారా బంక్ పెట్రోల్ బంక్ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకి మొట్టమొదటిసారిగా ఈ బ్రాండ్ని మేము పరిచయం చేసాం సార్. ఇది చాలా మైలేజ్ ఇస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ బంక్ అంటే ఏదో ఇలా కొట్టించుకొని అలాగే వెళ్ళిపోవడం కాకుండా మీ ఇక్కడ టాయిలెట్స్ కానీ యాంబిషన్స్ కానీ చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. మీకు ఎప్పుడు వచ్చినా సరే అన్ని వేళల్లో కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఉంటాయి. ఫ్రీగా నైట్రోజన్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం సార్. అది కూడా ఎమ్మెల్యే గారు మాకు వెన్నుండి వెనకాలండి ప్రతి ఎన్ఓసిని కూడా ఆయన
కట్టి ఏమైందని అడగడం కూడా జరిగింది సార్. మమ్మల్ని మా ఈ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు ధన్యవాదాలు, మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద సిపిఎం ధర్నా. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమకారులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్. విద్యావేత్త ప్రముఖ మేధావి సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజ్ కుమార్, నీలాపల సూరిబాబులు మాట్లాడుతూ ప్రముఖ మేధావి పర్యావరణ శాస్త్రవేత్త రామన్ మగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్చుక్ విద్యార్థుల ఉద్యమానికి ఆయన అండగా నిలబడి దేశ రాజధానిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరంకుశంగా ఉందని విమర్శించారు. సామాజిక సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి, పౌర సంక్షేమ సంఘం నాయకులు దూసర్లపూడి రమణరాజా ఉద్యమానికి సంఘీభావంగా తెలియజేసి మాట్లాడారు. లీకేజీ పేపర్లతో వైద్యులు తయారైతే దేశంలో ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబుతో పాటు మలక వెంకటరమణ, చంద్రమల్ల, పద్మ, మేడిశెట్టి, వెంకటరమణ, దుంపల ప్రసాద్, అనపర్తి ఏడుకొండలు, టి రాణి, కె వీరబాబు, కృష్ణాజీ, సత్యబాబు, పి రమేష్, అంకం సుబ్రహ్మణ్యం, కె భాగ్యలక్ష్మి, శంషుద్దీన్, శివగంగా, ఆవుల కాశీ, జి ప్రసాద్, దారపురెడ్డి సత్యనారాయణ, కరణం గోవిందు, కేదరి నాగు, ఎం రాంబాబు, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల పరీక్షా పత్రాలు లీకేజీకి వ్యతిరేకంగా గత 20-25 రోజుల నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం భగ్గుమంటా ఉంది. ఢిల్లీలో జంతర్ మందర్లో ఈ విద్యార్థులకు మద్దతుగా లడాక్ ఉద్యమకారుడు, శాస్త్రవేత్త, భారతీయ ఇంజనీర్ అయినటువంటి సోనం వాంగ్చుక్ 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ఈ మోడీ ప్రభుత్వం పట్టించుకున్నట్టు వ్యవహరిస్తూ ఉంది. ఈ దేశంలో ఈ నిరసన దీక్షలు ఎక్కడా జరగటం లేదన్నట్టుగా నటిస్తూ ఉంది. అంటే నటిస్తున్నటువంటి, నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలంటే దాని ఊపిరి ఆపకపోతే కనుక అది స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ చలో పార్లమెంటు పేరుతో విద్యార్థులు లక్షలాది మంది ఆ జంతర్ మంతర్ నుంచి బయలుదేరారు. ఏ ఒక్క విద్యార్థికి ఏం జరిగినా దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వమే వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు కోరేది ఈ నిర్లక్ష్యంగా విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యాయమైంది. సిపిఎం పార్టీ కూడా దీన్ని బలపరుస్తూ ఉంది. మరోపక్క ఇలాంటి లీకేజీలు లేనటువంటి విద్యా వ్యవస్థను నిర్మాణం చేయాలి. శాస్త్రీయ దృక్పథాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా గత కాలపు ఆలోచనలు పక్కన పెట్టి భవిష్యత్తు వైపుగా ముందుకు వెళ్ళేటువంటి విద్యా వ్యవస్థను తీసుకురావాలని మేధావులందరూ కోరుతూ ఉంటే ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం అందులో ఉండేటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని మొత్తం తీసేసి భూత వైద్యాన్ని, కాల వైద్యాన్ని తీసుకొచ్చి అందులో పెట్టి విద్యార్థుల పట్ల వెనకటి రోజుల భావాలని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది తప్పు. ప్రపంచం మనల్ని దాటుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోతున్నటువంటి తరుణంలో సైంటిఫిక్ టెంపర్తో విద్యా వ్యవస్థని రూపొందించాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యవస్థ రూపొందించాలంటే ఇలాంటి లీకేజీలు, ఇలాంటి తప్పుడు అవకాశాలు లేనటువంటి వ్యవస్థను రూపొందించాలి. కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు విద్యార్థులు పోరాడాలి. వాళ్ళకి ఎప్పుడు సిపిఎం అండగా ఉంటుందని తెలియజేస్తాం. ఓకే సార్. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకి దిగజారుతనంగా తయారవుతూ ఉంది. దేశంలో ప్రతిపక్షాలని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలని అన్నింటినీ కూడా చిన్న భిన్నం చేసేటువంటి పరిస్థితుల్లో తమకు ఎదురే లేదు, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం పొగరబోతుతనంగా వ్యవహరిస్తుందనేటువంటి విషయాన్ని ఈ రోజున కామన్ మ్యాన్ గుర్తించడం జరుగుతోంది. ప్రత్యేకించి విద్యార్థి లోకం దీన్ని బాగా గుర్తించింది. కారణం ఏంటంటే నీట్ విద్యా పరీక్షల్లో మరి ఆ యొక్క లీకేజీల కారణంగా రద్దు చేసి మరల పరీక్షలు నిర్వహించడం వలన మరి రాత్రింబవళ్ళు అనేక నెలల పాటు కష్టపడి చదివి పరీక్షలు రాసి మరలా ఈ రోజున మళ్ళీ రద్దు అయ్యి మరలా పరీక్షలు రాయవలసిన పరిస్థితి వచ్చిందంటే ఎంత మానసిక వేదనకు వారు గురవుతున్నారు అనేటువంటి విషయం దేశమంతా తలడిల్లేనటువంటి వాతావరణాన్ని ప్రపంచమంతా గుర్తించింది. మరి ధృతరాష్ట్ర దర్బార్లాగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. అది విశ్వసనీయత అంటే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు మీరు ఎందుకు తెచ్చుకోవడం లేదు? అన్నా హజారా గారు ఇదే రకమైనటువంటి ఉద్యమం చేసినప్పుడు మీరు బాహటంగా ముందుకు వచ్చినటువంటి మీరు ఈ రోజున అధికారంలో ఉండి మరి ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేసేటువంటి ప్రక్రియకి మీరు చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈడీ దర్యాప్తుల్లో
మరి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ నీటిలో కూడా ఈ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎవరు కూడా అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలని ఎవరు కోరడం లేదు. మంత్రి పదవి నుంచి తప్పించాలి, బాధ్యతాయుతంగా పారదర్శకంగా జవాబుదారీతనంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు. ఆ రకమైన చర్యలు కనుక ప్రభుత్వం తీసుకోకపోతే విద్యార్థి లోకం తిరుగుబాటు జెండాతోటే కేంద్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా జరగాలంటే నరేంద్ర మోడీ గారు ముందడుగు వేసి వారి చేత రాజీనామా చేయించాలి. లేదంటే ఈ మచ్చ నరేంద్ర మోడీ గారికి శాశ్వతంగా ఉండిపోవడం అనేటువంటిది ఖాయమవుతుంది. కాబట్టే ప్రజాక్షేత్రంలో ఈ రోజుకి కూడా దీని మీద ధర్నాలు, రాస్తారోకాలు, ఆందోళనలు, కార్యక్రమాలు జరుగుతూ మీ ముందుకు ఈ యొక్క సమాచారం తెచ్చే ప్రయత్నంలో పౌర సంక్షేమ సంఘం హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.